హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ 2 ఎగ్జిట్ గేట్వేస్తో మంచి రన్వేతో స్పేషియస్ కార్ పార్కింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ టోటల్గా ఇప్పుడు మీరు చూసిన ఈ పార్కింగ్ ఏరియా అంటే G+4 ఫ్లోర్స్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 30 ఫీట్ సీసీ రోడ్డుకి సౌత్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ టిల్ట్ ఏరియా అండ్ 4 ఫ్లోర్స్, ప్రతి ఒక్క ఫ్లోర్కి సింగిల్ 3 BHK ఫ్లాట్స్. సో ప్రస్తుతానికైతే ఈ అపార్ట్మెంట్లో సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అపార్ట్మెంట్ వచ్చేసి రోడ్డుకి సౌత్ ఫేసింగ్, బట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఈ 3 BHK ఫ్లాట్ ఉందో ఇది నార్త్ ఫేసింగ్తో, అంటే ప్రతి ఒక్క ఫ్లోర్కి సింగిల్ 3 BHK ఫ్లాట్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్లో. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే స్టైర్స్ పక్కన లిఫ్ట్ పక్క నుంచే ఇప్పుడు మీరు చూసినట్టు మంచి విడ్త్తో ఉన్న బాల్కనీ అండ్ నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్తో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్కి ఫుల్ వెంటిలేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు నార్త్ సైడ్ ఒక విండో అండ్ ఆల్సో ఈస్ట్ సైడ్ కూడా ఒక విండో రావడం వల్ల ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హాల్కి, లెందీ హాల్కి మంచి వెంటిలేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసిన ఈ హాల్కి అటాచ్డ్గా కామన్ వాష్రూమ్. ఈ కామన్ వాష్రూమ్ కూడా ఇప్పుడు మీరు చూసిన ఏదైతే హాల్ ఉందో ఆ హాల్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక సపరేషన్ వాల్ అయితే మీరు చూడవచ్చు. అండ్ ఈ కామన్ వాష్రూమ్ పక్క నుంచే ఇప్పుడు మీరు చూసే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్స్ కూడా అడెక్వేట్ డైమెన్షన్స్. అండ్ ఈ కామన్ వాష్రూమ్లో యూజ్ చేసిన మెటీరియల్ అవ్వచ్చు అండ్ టైల్స్ కానీ అదంతా కూడా కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూసిన ఈ టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ అయితే మీరు చూడవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెంటిలేషన్ కానీ డైమెన్షన్స్ కానీ వాల్ పెయింట్ పిఓపి అదంతా కూడా చాలా డీసెంట్గా చూడడానికి చాలా అపియరెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో షెల్ఫ్స్తో పాటు లో రూఫ్ కూడా రావడం వల్ల మీకు స్పేస్లో ఎలాంటి ఇష్యూ అయితే లేదు. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి మీరు ఇప్పుడు చూసిన కామన్ వాష్రూమ్ అయితే చూడవచ్చు. అండ్ మంచి లెందీ హాల్తో పాటుగా మీకు ఈస్ట్ సైడ్ ఒక మంచి బాల్కనీ కూడా వచ్చింది. సో ఇది మీరు ఇప్పుడు చూసే ఈ బాల్కనీ. సో ఈస్ట్ సైడ్ బాల్కనీ కూడా మంచి సిట్టింగ్ బాల్కనీ అని చెప్పొచ్చు. సో మంచి డైమెన్షన్స్తో ఉన్న సిట్టింగ్ బాల్కనీ, ఆ పక్కనే డైనింగ్ ఏరియా కూడా మంచి అడిక్వేట్ స్పేస్తో ఉన్న డైనింగ్ ఏరియా, పూజ గది అండ్ కిచెన్ పక్కనే మీకు సౌత్ సైడ్ ఏదైతే మనం స్టార్టింగ్లో చూసామో రోడ్ సైడ్, సో ఆ రోడ్ సైడ్ మీకు కిచెన్కి ఒక యూటిలిటీ ఏరియా కూడా మీరు చూడవచ్చు అనమాట. సో మంచి స్పేషియస్ కిచెన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు విత్ షెల్ఫ్స్ కూడా. సో కింద మీరు అయితే ప్లాట్ఫామ్ కింద మీరు చూసిన స్పేస్ కానీ అండ్ షెల్ఫ్స్ అదంతా కూడా అడిక్వేట్ స్పేస్తో ఉన్న కిచెన్ పక్క నుంచే మీకు ఏదైతే అవుట్ సైడ్ ఈ బాల్కనీ ఏదైతే యూటిలిటీ ఏరియా, సో ఈ యూటిలిటీ ఏరియా కూడా మీకు ఏంటంటే మంచి ఇక్కడ నుంచి రోడ్ కాబట్టి అక్కడ నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా మీకు మంచి కిచెన్కి అయితే ఎలాంటి ఇష్యూ లేకుండా, వెంటిలేషన్ పర్పస్లో ఎలాంటి ఇష్యూ లేకుండా అయితే మీరు చూడవచ్చు. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అంటే పిఓపి కానీ డోర్స్ కానీ అండ్ ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ ప్రతి ఒక్క చోట కూడా మీకు చాలా చూడ్డానికైతే చాలా డీసెంట్గా నచ్చేటట్టుగా అయితే డెఫినెట్గా ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే. సో ఈ 3 BHK ఫ్లాట్. సో ఈ 3 BHK ఫ్లాట్ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 1450, అరౌండ్ 1450 ఉంటుంది. సో టోటల్గా ఈ అపార్ట్మెంట్ ప్లాట్ ఏరియా చెప్పాలంటే అరౌండ్ 260 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో మంచి స్పేషియస్ కార్ పార్కింగ్తో పాటుగా మంచి రోడ్ సైడ్ విడ్త్తో ఉన్న ఈ 260 స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఈ ప్లాట్, ఈ అపార్ట్మెంట్ ప్లాట్ ఏరియాలో ఉన్న ఈ అపార్ట్మెంట్లో మీకు ఏంటంటే ప్రతి ఒక్క ఫ్లోర్కి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు సింగిల్ 3 BHK ఫ్లాట్ అనమాట. నార్త్ ఫేసింగ్తో ఉన్న సింగిల్ 3 BHK ఫ్లాట్స్. సో అలాంటి సింగిల్ 3 BHK ఫ్లాట్లో ప్రస్తుతానికి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రస్తుతానికి సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఉన్న ఈ 3 BHK ఫ్లాట్స్ సేల్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. సో టోటల్గా మీకు 1450 SFT బిల్టప్ ఏరియా అండ్ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ చూసుకున్నట్లయితే మీకు అరౌండ్ 62 స్క్వేర్ యార్డ్స్ అయితే యూడిఎస్ వస్తుంది. ఇంక్లూడింగ్ కామన్ ఏరియా ఈ 3 BHK ఫ్లాట్ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి అరౌండ్ 1800 SFT ఉంటుంది. లొకేషన్ వచ్చేసి వనస్థలిపురం రైతు బజార్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేట్ అయి ఉందని చెప్పొచ్చు. విజయవాడ హైవే నుంచి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ ఆల్సో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న
ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ 3 BHK నార్త్ ఫేసింగ్తో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 95 lakhs ఇంక్లూడింగ్ ఆల్ amenities, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, లిఫ్ట్ అండ్ పవర్ బ్యాకప్. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, ప్రైస్ నెగోషియేషన్ కోసం డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 944015 9446. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.